బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో వెలిమినేడు పిఎస్సిఎస్లో యూరియా బ్లాక్ మార్కెట్ దంతా చురుగ్గా సాగుతుంది. అయితే కొంతకాలంగా చిట్యాల మండలంలోని వెలిమినేడు పిఎస్సిఎస్ ద్వారా రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అక్రమంగా పక్కదారి పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక సుమారు 1000 యూరియా బస్తాలను ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మాఫియా వెనుకల పిఎస్సిఎస్ చైర్మన్లతో పాటు అధికారులు ప్రమేయం ఉన్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అయితే నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమ యూరియా రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అసలు నిందితులను తప్పించేందుకు పోలీసు అధికారికి భారీగా సెటిల్మెంట్ చేసినట్లుగా గ్రామంలో గుసగుసలాడుతున్నారు ప్రజలు. అయితే యూరియా పక్కదారి పట్టించిన అసలు నిందితులను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో వెలిమినేడు పిఎస్సిఎస్లో బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంది. అయితే ఇక కొంతకాలంగా చిట్యాల మండలంలో వెలిమినేడు పిఎస్సిఎస్ ద్వారా రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అక్రమంగా పక్కదారి పెడుతుందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపుగా 1000 యూరియా బస్తాలను కూడా ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనకాల పిఎస్సిఎస్ చైర్మన్లతో పాటు అధికారులు ప్రమేయం ఉన్నట్లు కూడా అన్నదాతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరైతే సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, దీని వెనకాల ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు భారీగా సెటిల్మెంట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? రైట్ వరుణ్, రాష్ట్రంలో యూరియా కొరతను అదునుగా చేసుకుని అయితే కొందరు కేటగాళ్లు రెచ్చిపోతా ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను బ్లాక్ మార్కెట్ లో అంటే డిఎఫ్ యాడ్ బ్లూ అనేది ప్రైవేట్ కంపెనీకి తరలించి అందిన కాడికి దోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల నల్గొండ జిల్లాలో వెలిమినేడు పిఎస్సిఎస్ వ్యవహారం అయితే పూర్తిగా భారీ స్కామ్ వెలుగు చూసిందని చెప్పొచ్చు. అంటే వెలిమినేడు పిఎస్సిఎస్ లో యూరియా పక్కదారి పట్టిన విషయంలో అయితే రోజుకు ఒక్కొక్క కొత్త స్కామ్ అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. దాదాపుగా పిఎస్సిఎస్ అంటే రైతులకు ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే సబ్సిడీ ధరకే ఇవ్వాల్సినటువంటి యూరియాను సుమారుగా 1000 యూరియా బస్తాలను అయితే పక్కదారి పట్టించినట్టు తెలుస్తా ఉంది. దానికి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నట్టు అయితే విజువల్స్ లో ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఈ భారీ స్కామ్ పాల్పడినటువంటి 4 వ్యక్తులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఏదో నామమాత్రపు విచారణ జరిపి అసలు నిందితులను తప్పించే పనిలో పోలీసులు ఉన్నారనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఈ విషయంపై నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే విషయంలో కూడా నామమాత్ర విచారణ జరిపి కేసును క్లోజ్ చేసేందుకైతే చిట్యాల పోలీస్ స్టేషన్ లో అధికారి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని దాదాపుగా 3 లక్షల రూపాయలు డీలు కుదిరించుకొని అసలు దోషులను పక్కకు పెట్టేసి నామమాత్రపు అన్నోన్ పర్సన్లు అంటే దానికి సంబంధించినటువంటి ఎవరో అటెండర్లను అక్కడ కేసు బుక్ చేసి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున డీలు కుదిరినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే యూరియా పక్కదారి పట్టడం వెనకాల అసలు ఉన్నది ఎవరు, ఈ వ్యవహారం చేస్తుంది ఎవరు అనేది అనుమానాలు అయితే ఇప్పటికే రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాల కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అసలు పోలీసులు ప్రాథమిక ఈ విచారణ ఏమో కానీ ఈ కేసు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఎవరెవరు వాటాలు ఎంత ఉన్నాయి, అసలు దీంట్లో అధికారుల ప్రమేయం ఏముంది, దీనికి సంబంధించి ఎవరైతే దానికి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ దీనికి ప్రధాన సూత్రధారి అని కూడా రైతులు కావచ్చు, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అయితే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువుని బ్లాక్ దందాగా విక్రయిస్తున్న ముఠాను అసలు దోషులెవరు అనే కోణంలో అయితే పోలీసులు ప్రాథమిక విచారణ ఇదంతా తప్పు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విషయంలో అయితే అసలైన దోషులను పిఎస్సిఎస్ నుండి తప్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే పిఎస్సిఎస్ కి సంబంధించినటువంటి అంటే ఇది ఒక్కటే కాకుండా కూడా గతం నుండి అంటే గత సంవత్సర కాలం నుండి కూడా పిఎస్సిఎస్ లో భారీగా స్కాములు అయితే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని కూడా ఇప్పటికే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సైతులు ఫర్ ది అప్డేట్స్.